కల్కి మూవీ సైన్స్ ఫిక్షన్ని మైథాలజీతో మిక్స్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు నాగశ్విన్. మహాభారతంని ద్వాపర యుగం నుండి కలియుగం దాకా తీసుకొచ్చి దాంతోపాటు క్యారెక్టర్స్ని ట్రావెల్ చేయించడం అనేది మార్వలస్. మనం హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు మన దగ్గర ఇలాంటి మూవీస్ ఎందుకు తీయరు అని బాధపడతాం. అలాగే ఇవన్నీ తీయటం హాలీవుడ్ వాళ్ళ వల్లనే అవుతాయి అని సర్ది చెప్పుకుంటాం. మన దగ్గర అంత బడ్జెట్ లేకపోవచ్చు, వరల్డ్ స్కేల్ మార్కెట్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర కౌంట్ చేయలేనంత విజన్ ఉంది, క్రియేటివిటీ ఉంది. అన్నిటికంటే గొప్ప హిస్టరీ, మైథాలజీ మన కంట్రీకి ఉంది. అవన్నీ యూజ్ చేసుకొని మరో గొప్ప ప్రపంచంని సృష్టించగలిగాడు నాగశ్విన్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని అనే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. మనం ఒక పెద్ద స్టోరీ చెప్తున్నాం అన్నప్పుడు ఆ స్టోరీలో ఉండే రీజియన్స్ని, క్యారెక్టర్స్ని, వాళ్ళ మధ్య ఉన్న సిచ్యువేషన్స్కి మనల్ని కనెక్ట్ చేయాలి అంటే కొంత ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. అందుకోసం కొంత డ్రామా రన్ అవ్వాలి. ఏ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయడానికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఒక మనిషి పెయిన్ అండ్ సిచ్యువేషన్ని మనం ఫీల్ అయ్యి రిలేట్ చేసుకోవాలి అంటే కూడా కొంత డ్రామా అవసరం. అదే కల్కి మూవీ విషయంలో జరిగింది. కానీ ఇంటర్వెల్ దగ్గర నుండి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. స్క్రీన్ ప్లే ఇంకా సాంగ్స్ యావరేజ్గా ఉన్నప్పటికీ కురుక్షేత్ర సీక్వెన్స్ ఇంకా మహాభారత పోర్షన్స్ సినిమాకి హైలైట్. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్కి ఎక్సైట్మెంట్ని కలిగించేలా క్లైమాక్స్ ఉంది. అసలు ఎవరి అశ్వత్థామ, ప్రభాస్కి మహాభారతంకి సంబంధం ఏంటి, అసలు కల్కి ఎవరు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీలో. నాగశ్విన్ ఇండియన్ సినిమాని డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే ఎక్సైట్మెంట్ కలిగించేలా క్లైమాక్స్ ఉంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. ఇందులో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి టెక్నీషియన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మహాభారతం గురించి తెలియని వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేలా ఉంది. ఈ విధంగా అయినా మన పురాణాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. క్లైమాక్స్ బిగ్గెస్ట్ హైలైట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ప్రతి మూవీ లవర్ ఈ సినిమాని థియేటర్లోనే చూడండి.